శ్రీయోస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులా రాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం. ఈ బుధవారం చక్కటి బుధవారంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి మీకు సులభంగా కొన్ని సహకారాలు అందడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు నేను అంత ఖచ్చితమైన విషయం చెప్పగలుగుతానంటే, చంద్రుడు జన్మ అంటే మీనరాశిలో జలరాశిలో నుండి అశ్విని నక్షత్రం ద్వారా మొదటి నక్షత్రం మొదటి రాశి మేషరాశిలో ఆయన ప్రవేశం జరిగింది. అంటే తులారాశికి 7వ రాశిలోకి చంద్రుడు వస్తే శక్తివంతమై అన్ని కార్యక్రమాలు చేయగలుగుతాడు. ఈ జలరాశి నుంచి ఈయన కొద్దిగా ఇబ్బందులు, మానసిక ఉద్రేకాన్ని కల్పించిన ఈ అగ్నితత్వ రాశిలోకి రావడం వల్ల కూడా కొంచెం వేగంగా కొన్ని పనులు జరుగుతాయి. ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, అనేక కార్యక్రమాలపైన మనం పెట్టుకున్న నమ్మకంతో కూడిన కొన్ని విషయాలన్నీ కూడా జరుగుతుంది. దీర్ఘకాలికంగా సమస్యలు కూడా తీరిపోయే అవకాశం ఉంటుందని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. అందుకే ఈ అశ్విని నక్షత్రం వచ్చినప్పుడు తులారాశి వారికి వాహన యోగం కానీ, అలాగే ఈ కొత్త ఇంటి కళ నెరవేరడం కానీ, అలాంటిది కొత్త వస్తువులు కొనుక్కోవడానికి, గృహ అలంకరణ చేసుకోవడానికి ఈరోజు చాలా ప్రీతిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఏమిటంటే, కొద్దిమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం తులారాశి వారికి ఉండబోతుంది. రానున్న రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాగ్దాటి వరం ద్వారా ఎవరికైనా డబ్బులు ఇస్తామన్నా, లేదు డబ్బులు తీసుకునేటప్పుడు కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ షేర్ మార్కెట్లో చేసేవారికి కూడా చాలా పదునైన సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఎందుకు మీకు నేను వివరంగా చెప్తున్నానంటే, అష్టమంలో ఉన్న కుజుడు భాగ్యరాశిలోకి వెళ్ళారు. భాగ్యరాశిలోకి వెళ్ళి బుధుడితో కలిశారు. అందువల్ల బుధుడు మంచి శుభ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉన్న వ్యక్తి, కానీ కుజుడు దాన్ని ఇబ్బందులు కలిగించే స్థాయిలోకి ఉంటారు. అందువల్లనే కొంచెం జాగ్రత్త. 100% పని అయిపోతుంది అన్నప్పుడు మీకు 99% 1% ఆగిపోవడం కూడా జరగచ్చు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ సూర్యుడు, గురు చాలా బలమైన శక్తిగా ఉన్నారు తులారాశికి 11వ రాశిలో. అందువల్ల పలుకుబడితో కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. తల్లిదండ్రుల సహాయము, సూచనలు, వాళ్ళ భావాలని బట్టి కూడా మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా. అందువల్ల జాగ్రత్తగా మనం అడుగులు వేయచ్చు. ఈ శుక్రుడు సుఖభోగ భాగ్యాలు కలిగిన వ్యక్తి. కొత్తగా పెళ్ళైన వారికి కానీ, లేదు భార్యాభర్తల మధ్యలో కొంచెం అనుమానాలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటే కొంచెం జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల సంసార జీవితాల్లో ఇబ్బందులు కలిగించుకోకండి. ఎందుకంటే శని పైన శుక్రుడు వీక్షణ పడినప్పుడు, శుక్రుడు నీచభంగం అయినప్పుడు చాలా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుందని ముందు జాగ్రత్త చర్యగా మీకు నేను వివరిస్తున్నాను. అందువల్ల ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా మనం గుర్తించుకున్న కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ఊహించిన ఖర్చులు, సంక్షోభం దారి తీసినా దాన్ని అధిగమించగలుగుతారు. భార్యాభర్తల మధ్య సర్దుబాట్లు జరుగుతూ మీరు విమర్శనాత్మకంగా లేకుండా ఉండడానికి చూడండి. కొన్ని సంభాషణ తలవెత్తితే సద్దుమణగడం చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే తండ్రి గారి ఆరోగ్యం కానీ, మీ ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త పడండి. ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఈరోజు శుభకరమైన విషయాలు జరుగుతాయి. ప్రశాంత వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న అలజడి, ఇబ్బందులు కలిగిస్తున్న కొన్ని సమస్యలు పూర్తిగా తీరిపోతాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, పరీక్షల యందు గవర్నమెంట్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాన్ని వాళ్ళు ముందుకు తీసుకొని పోయే అవకాశం ఉంటుంది. తులారాశికి ప్రస్తుతం గ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏమిటంటే, సంపదపరమైన విషయాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లం, అలాగే వ్యాపార రంగంలో నష్టాలు, ఇబ్బందులు రాకుండా చూసుకోండి. నమ్మకమైన ఒక వ్యక్తి మనల్ని ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా ఉండొచ్చు. స్త్రీ కానీ పురుషుడైన ఉండొచ్చు. ప్రత్యేక జాగ్రత్త